హాయ్ గైస్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈరోజు ఒక మ్యూజియంకి వెళ్తున్నాం అనమాట. సో ఇన్ని రోజులు ఈ వీడియో ఎందుకు పెట్టలేదు అని చాలామంది అడిగారు. సో ఎందుకు అంటే వీఆర్ రైటింగ్ అవర్ ఎగ్జామ్స్. లాస్ట్ 2 months అంతా మాకు ఎగ్జామ్స్ అయ్యాయి. దాని ప్రిపరేషన్ అండ్ స్టడీ వర్క్ అవ్వడం వల్ల మేము ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేయలేకపోయాను. సో ఐ థింక్ ఐల్ ట్రై టు పోస్ట్ ఎవ్రీ వీక్ ఫ్రమ్ దిస్ వీడియో ఆన్వర్డ్స్. ఐ థింక్ ఐ కెన్. సో ఈ మ్యూజియం కోసం ఏంటి అనేది మీకు ముందు వీడియోలో వెళ్తుంటే తెలుస్తుంది. సో రైట్ నౌ వేర్ ఇన్ పియాజా కవూర్. మేము పొజోలి నుంచి కవూర్కి ట్రావెల్ చేసాం యూజింగ్ ఎ ట్రైన్. సో ఇక్కడ నుంచి ఒక బస్ తీసుకొని మ్యూజియం వరకు వెళ్ళాలి. సో అక్కడ ఏంటి అని చూపిస్తాం. బాగా ఆకలేసి ఇప్పుడు తినేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో ఇదే ఎంట్రన్స్ అన్నమాట మ్యూజియంది. సో ఇక్కడ నుంచి మ్యూజియం లోపల ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఒక టికెట్ తీసుకోవాలి. బేసికలీ టికెట్ విల్ బి 15 euros. కానీ ఈరోజు సండే, మేము వెళ్ళింది సండే కాబట్టి సండే ఆఫ్ ఎవ్రీ మంత్ ఈజ్ ఫ్రీ టు ఎవ్రీ మ్యూజియం ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ అట్రాక్షన్ అనేది అవన్నీ ఫ్రీగా అలౌ చేస్తారు. ఇది ఇక్కడ రూల్. సో ఎంటర్ అవగానే అక్కడ టికెట్ ఇస్తారని చెప్పా కదా. సో ఇక్కడ లైన్లో కాసేపు వెయిట్ చేసి, అంటే సెక్షన్ బై సెక్షన్ పంపిస్తున్నారు. సో మేము వెయిట్ చేసి ఇప్పుడు టికెట్ తీసుకొని బ్యాగ్ అని అక్కడ లోపల పెట్టేసి మేము అప్పుడు ఎంట్రన్స్ అవ్వాలన్నమాట. సో దట్ వాళ్ళ ప్రాపర్టీకి ఏం డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు బ్యాగ్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో మొత్తం మ్యూజియంలో 2 floors ఉన్నాయి. ఆ 2 floors మొత్తానికి ఫుల్ కంప్లీట్ ఆఫ్ ఆర్ట్ అండ్ అప్పట్లో యూజ్ చేసిన ఆర్మరీ, అప్పుడు ఏంటి సంగతి, అసలు ఎలా బతికేవారు, మొత్తం అంతా ఉందన్నమాట. తర్వాత క్రిస్టియానిటీ కోసం, వాళ్ళ కల్చర్ కోసం ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్గా ప్రిజర్వ్ చేసి చాలా జాగ్రత్తగా పెట్టారు. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్ క్యాన్వాస్ ఆర్ట్స్ ఆన్ క్లాత్ వేశారు. సో ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ వార్ జరిగినప్పుడు ఇవన్నీ ఒకళ్ళు ఇమాజిన్ చేసుకొని వేసింది ఇదంతా. మేము ఇక్కడ చూసిన ఆర్ట్ మొత్తానికి అబ్జర్వ్ చేస్తే లైక్ చాలా అర్థం ఉంది అని మాకు తర్వాత తెలుస్తుంది అనమాట. ప్రతిదానికి ఆ పక్క నోట్ రాశారు. అది అసలు ఏంటి అనేది, ఎందుకు అలా ఉంది, ఎవ్రీథింగ్ అనేది అక్కడ రాశారు. సో అది చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పెద్ద కష్టం కాబట్టి సో వీఆర్ జస్ట్ షోయింగ్ ద ఫొటోస్ ఎవ్రీథింగ్.
సో ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ కట్లరీ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదంతా ఒక టైప్ ఆఫ్ ట్రైబల్స్ వాళ్ళు యూస్ చేసిన వెపనరీ ఆర్ వాళ్ళ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ వాళ్ళంతా యూస్ చేసిన వాళ్ళు అప్పట్లో వేసుకునేవన్నమాట. ఇక్కడ ఒక ఆవిడ వాళ్ళ ఏన్షియంట్ డ్రెస్ కల్చర్ చూపిస్తూ వాళ్ళ కల్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇన్ ఇటాలియన్. నాకేం అర్థం కాలే, జస్ట్ చూసి వచ్చేసాం.
ఇక్కడ నుంచి ఆర్మరీ సెక్షన్ అంతా స్టార్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ దే ఆర్ రెప్లికా ఆఫ్ అనమాట. సో ఒరిజినల్ మోడల్ కాకుండా అట్లీస్ట్ ఆ రెప్లికా అనేది వీళ్ళు మళ్ళీ ఆర్కిటెక్చర్స్ ఇంత డిజైన్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేసి చూపిస్తుంది. కొన్ని వెపన్స్ అన్నీ మీకు ఒరిజినల్ అయి ఉండొచ్చు, బట్ సమ్ ఆర్ జస్ట్ రెప్లికా అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే హెల్మెట్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన బాడీ షీల్డ్ ఎవ్రీథింగ్ అంతా ఒక క్లియర్గా డిస్ప్లేలో పెట్టారు. సో నేను ఆలోచించింది ఏంటి అంటే, మనకి ఉన్న కల్చర్ అని ఇండియన్ కల్చర్ అంతా ఇంత ప్రాపర్గా ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నారు మన వాళ్ళు అనేది నాకు అప్పుడు ఈ మ్యూజియం చూసాను అర్థమైంది. సో మనకి సేమ్ టీచర్ కానీ కనిపించింది, సేమ్ ఎగ్జాక్ట్ హెల్మెట్. మ్యూజియం నుంచి బయటికి రాగానే ఇక్కడ బయట ఒక గార్డెన్ అండ్ ఇది కొంచెం హిల్ టాప్ మీద ఉంది కాబట్టి మొత్తం నేపల్స్ వ్యూ అంతా కనిపిస్తుంది. సో అలా కాసేపు రిలాక్స్ అయ్యి బయటకు వచ్చి తినేసాం. సో దట్స్ ఇట్. So that's the end of the video, guys. We have been to the museum and the garden. So hope you guys enjoy the video. Please like, share and subscribe to my channel. Thank you.